అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' చివరి భాగము. రచయిత సుష్మశ్రీ గారు. సూర్య రూమ్‌లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శశి వచ్చి సూర్య పక్కనే కూర్చొని "ఏంటి అలా ఉన్నావు?" అని అడుగుతుంది. సూర్య వర్క్ చేస్తూనే "ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా!" అని చెప్తాడు. శశి "నాకు తెలుసు సూర్య నువ్వు ఎలా ఉంది. అయినా నువ్వు ఏమి చెప్పకపోతే నాకే తెలీదనుకున్నావా? చెప్పు సూర్య. నువ్వు ఎందుకో డల్‌గా ఉంటున్నావు. దేనికి?" సూర్య "ఏం లేదురా" అని మాట దాటేస్తాడు. శశి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి సూర్య ఒడిలో కూర్చొని సూర్య మెడ చుట్టూ చేతులు వేసి "ఇప్పుడు చెప్పు ఏమైంది?" అని అడుగుతుంది. సూర్య శశి చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ "భయంగా ఉందిరా" అని చెప్తాడు. శశి కంగారుగా "నీకు భయమా? ఎందుకు?" సూర్య అని అడుగుతుంది. సూర్య "నా భయమంతా నీ గురించేరా." శశి "నా గురించా? ఎందుకు?" అని అడుగుతుంది ఆశ్చర్యంగా. సూర్య సెవెంత్ డెలివరీ అయినప్పుడు అమ్మమ్మ చెప్పారు కదా! ఒక బేబీకి జన్మనివ్వాలి అంటే ఎంత పెయిన్ అనుభవించాల్సి ఉంటుందో. ఆవిడ మాటల్లో అప్పుడు నాకర్థమైంది. నువ్వు అంత పెయిన్ తట్టుకోలేవురా. నువ్వలా బాధపడుతూ ఉంటే చూడటం నా వల్ల కాదురా అని చెప్తాడు. శశి సూర్య ప్రేమకి మురిసిపోతూ తన నుదిటి మీద కిస్ చేసి అయ్యో నా బంగారం నీకొకటి చెప్పనా? స్రవంతి వదినకి నైన్త్ మంత్ అప్పుడు తన పొట్ట మీద చెయ్యి వేసినప్పుడు వాడు అటూ ఇటూ కదులుతూ ఉండేవాడు. అప్పుడు నాకు ఎంత సంతోషంగా అనిపించేదో తెలుసా సూర్య? ఆ ఫీలింగ్ నీకు మాటల్లో చెప్పలేను. కేవలం చెయ్యి వేస్తేనే నాకు అంత సంతోషంగా ఉంది అంటే ఇంకా నా బొజ్జులో మన బేబీ ఉంటే ఒకసారి ఆలోచించు ఎంత బావుంటుందో. సూర్య నాకర్థమవుతుంది కానీ శశి నువ్వేమీ టెన్షన్ పడకు సూర్య. మనం ఈ భూమి మీద ఎప్పటికీ ఉండలేం కదా! మరి మన ప్రేమ జ్ఞాపకాలు చిరకాలం నిలిచిపోవాలి అంటే మన ప్రేమకి ప్రతిరూపంగా ఏదో ఒకటి ఉండాలి కదా! అదే మన బేబీ. ఇప్పుడు మనమిద్దరమే ఉన్నాము. మనం కంప్లీట్ ఫ్యామిలీ కావాలి అంటే మన బేబీ రావాలి. నువ్వింకేం ఆలోచించకు సూర్య. మనకు పిల్లలు పుడితే మన జీవితం పూర్తి సంతోషాలతో నిండిపోతుంది అని సూర్య ఎదపై వాలిపోతుంది. ఎప్పుడూ అల్లరి పనులు చేస్తూ ఉండే శశి ఇంత మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ ఉంటే సూర్యకి కొత్తగా అనిపిస్తుంది. సూర్య మౌనంగా శశిని చూస్తూ ఉండిపోతాడు. శశి అలాగే పడుకొని నిద్రపోతుంది. సూర్య శశిని తీసుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా పడుకుండిపోతాడు. సూర్య వెంకట్ ఇచ్చిన కవర్ తీసుకువెళ్లి టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అప్ అవ్వటానికి వెళ్తాడు. శశి సూర్యని డిన్నర్‌కి పిలవడం కోసం రూమ్‌లోకి వస్తుంది. రూమ్ సర్దుతుంటే టేబుల్ మీద ఉన్న శశి కవరు కళ్ళల్లో పడుతుంది. ఏంటా అది అని ఓపెన్ చేసి చూస్తే అందులో సాంబయ్య ఫోటో, లక్ష్మి, పల్లవిల డీటెయిల్స్ ఉంటాయి. శశి ఆ ఫోటో చూస్తూ ఇతన్ని ఎక్కడో చూశానే అని అనుకుంటూ నిలబడి ఉంటుంది. సూర్య స్నానం చేసి వచ్చి శశిని వెనుక నుండి హగ్ చేసుకొని ఏంటి మేడం ఆ ఫోటోని చూస్తూ అలాగే నిలబడిపోయావ్? అతను లక్ష్మికి అన్నయ్య. పేరు సాంబయ్య అని చెప్తాడు. శశి నేను అతన్ని ఎక్కడో చూశాను సూర్య. అదే గుర్తుకు రావటం లేదు అని ఆలోచిస్తుంది. సూర్య వీడు గోపాలపట్నంలో భాష దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అని చెప్తాడు. సూర్య చెప్పింది విని శశికి సాంబయ్య ఎవరో వెంటనే గుర్తుకు వస్తుంది. సూర్య వైపుకు తిరిగి ఇతను నాకు తెలుసు సూర్య అని అంటుంది. సూర్య వాట్? బట్ హౌ? శశి భాష మనసులు మా మీద అటాక్ చేసినప్పుడు రోజు నేను తన వాళ్ళ నుండి తప్పించుకున్నప్పుడు నేను ఒకతన్ని నన్ను వదిలేయమని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడుతూ ఉంటే అతను నా మీద జాలిపడి నన్ను భాషకి తెలియకుండా ఆగి ఉన్న ఒక లారీ ఎక్కించాడు అని చెప్పాను కదా! అది ఇతనే. ఆ రోజు అతను నన్ను కాపాడకపోతే ఉంటే ఈ రోజు నేను నీ ముందు ఇలా నిలబడి ఉండేదాన్ని కాదేమో సూర్య అని చెప్తుంది. సూర్య శశిని గట్టిగా హగ్ చేసుకొని అలా మాట్లాడుకురా అని అంటాడు బాధగా. శశి నేను కనీసం అతనికి ఒక థాంక్స్ కూడా చెప్పలేకపోయాను సూర్య. సూర్య అతను 4 మంత్స్‌లో జైలు నుండి రిలీజ్ అవుతాడంట. అప్పుడు చెప్దుగానిలే. అయినా అతను చేసిన హెల్ప్‌కి కేవలం థాంక్స్ చెప్తే సరిపోదు శశి. లక్ష్మికి ఒక మంచి లైఫ్ ఇవ్వగలిగితే చాలు. అదే మనం అతనికి చేసే అసలైన థాంక్స్ అని చెప్తాడు. సూర్య చెప్పింది విని శశి మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. రోజులు చాలా వేగంగా గడిచిపోతూ ఉంటాయి. ఐదో నెల స్రవంతి బాబుని తీసుకొని రామాపురం వస్తుంది. ఆరో నెల రాగానే అన్నప్రాసన చేసి బాబుకి రఘురామ్ అని పేరు పెడతారు. శశి తన ఎంబీఏ పూర్తి చేస్తుంది. సూర్య శశిని జాబ్ చేయాలని ఉంటే నాకెలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తాడు. కానీ శశి లేదు సూర్య. నాకలాంటి థాట్సే లేవు. వైలెన్ నేర్చుకున్నాను కదా! ఏదైనా మ్యూజిక్ క్లాస్‌లో టీచ్ చేయడానికి వెళ్దామనుకుంటున్నాను. నీకు ఓకేనా? అని అడుగుతుంది. సూర్య శశిని దగ్గరికి లాక్కొని మై డియర్ హనీ బీ నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలిరా. నీకు వైలెన్ టీచ్ చేయడం హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నేనెందుకు వద్దంటాను బంగారం. శశి సంతోషంతో సూర్య బుగ్గ మీద ముద్దిచ్చి థాంక్స్ సూర్య అని అంటుంది. సూర్య నాకు కావాల్సింది అక్కడ కాదు బంగారం.
శశి మరెక్కడా అని అంటుంది సిగ్గుపడుతూ. సూర్య ఇక్కడ అని సూర్య శశి పెదవులను అందుకుంటాడు. శశి తమకంగా సూర్యాన్ని అల్లుకుపోతుంది. ఒకరోజు మార్నింగ్ శశి, కృష్ణ, రాధమ్మ ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి శశికి కడుపులో తిప్పినట్టు అవడంతో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి షింక్లో వామిటింగ్ చేసుకుంటుంది. రాధమ్మ వచ్చి శశి చెవులు మూస్తుంది. కృష్ణ శశి ఏమైంది అని కంగారు పడుతుంది. నీరసంగా ఉండటంతో శశిని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి తాగడానికి జ్యూస్ ఇస్తుంది. కానీ శశికి అన్ఈజీగా ఉండటంతో ఏమీ తీసుకోదు. కృష్ణ సూర్యకి ఫోన్ చేసి చెప్తుంది. సూర్య వచ్చి శశిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ శశిని చెక్ చేసి, కంగ్రాట్స్ సూర్య, షీ ఈజ్ ప్రెగ్నెంట్, 2nd మంత్. తను చాలా వీక్ గా ఉంది. మీరు తనని గురించి స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఆ మాట వినగానే సూర్యకి సంతోషం కన్నా ఆందోళనగా అనిపిస్తుంది. కారులో వెళ్తూ ఉంటే శశి, ఏమైంది సూర్య, ఎందుకు అలా ఉన్నావు, నీకు హ్యాపీగా లేదా? సూర్య ఒక పక్కన కారు ఆపి, హ్యాపీగానే ఉంది శశి, కానీ అంతకంటే ఎక్కువగా భయంగా ఉంది. శశి సూర్య చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెడుతూ, డోంట్ వరీ సూర్య, ఐ వాంట్ దిస్ బేబీ అని అంటుంది. సూర్యకి మనసులో కంగారుగా ఉన్న శశిని బాధ పెట్టడం ఇష్టం లేక శశి చేతి మీద ముద్దు పెట్టుకొని కార్ పోనిస్తాడు. ఇంటికి రాగానే న్యూస్ విని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణ రాధమ్మతో కలిసి పాయసం చేసి అందరికీ తెస్తుంది. తీసుకువస్తుంటే కృష్ణకి కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. అయినా అది పెద్దగా పట్టించుకోదు. అందరూ తినటం పూర్తయిన తర్వాత సూర్య శశిని రూమ్కి తీసుకొని వెళ్తుంటాడు. వెనుక ఏదో పెద్ద శబ్దం వినిపించటంతో తిరిగి చూసి సరికి కృష్ణ కింద పడి ఉంటుంది. గౌతమ్ కంగారుగా కృష్ణని లేపడానికి ట్రై చేస్తూ ఉంటే రాధమ్మ నీళ్లు తీసుకువచ్చి కృష్ణ ముఖం మీద చల్లుతుంది. 2 మినిట్స్ తర్వాత కృష్ణ స్పృహలోకి వస్తుంది. గౌతమ్ కృష్ణని తీసుకుని సోఫాలో పడుకోబెడతాడు. శశి, గౌతమ్ కృష్ణకి చెరొక వైపు కూర్చొని ఉంటారు. సూర్య కోపంగా, ఏరా కృష్ణని అసలు పట్టించుకుంటున్నావా, లేకపోతే తను ఇంత నీరసంగా ఎందుకుంటుంది అని గౌతమ్ని అరుస్తాడు. గౌతమ్ కృష్ణతో, విన్నారు కదా మేడం, మీరు తిండి తినకపోవడం వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుంది అని అంటాడు. అప్పటికే విషయం అర్థమైన రాధమ్మ, గౌతమ్ బాబు, మీరందరూ ఇంకో గిన్నె పాయసం తినాలనుకుంటా అని అంటుంది నవ్వుతూ. గౌతమ్కి అర్థం కాక, ఇంకో గిన్నె నాకొద్దు, ఇప్పటికే ఎక్కువైపోయింది, కావాలంటే వీళ్ళకి పెట్టు అని అంటాడు. రాధమ్మ చెప్పిన మాటకి అర్థం శశికి కూడా అర్థమవుతుంది. శశి, అన్నయ్య, ముందు కృష్ణని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి. అప్పుడు మీరు 1 కాదు 2 కాదు ఏకంగా 10 గిన్నెలు తాగేసేస్తారు అని చెప్పి, అవునా కృష్ణ అని కృష్ణకేసి చూస్తుంది. కృష్ణ, నేను మార్నింగ్ వెళ్ళింది హాస్పిటల్కే శశి అని చిన్నగా చెప్తుంది. సూర్యకి కూడా విషయం అర్థం అవటంతో చిన్నగా నవ్వుతాడు. గౌతమ్కి అర్థం కాకపోవటంతో, నువ్వు శశి, కృష్ణని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొచ్చంత మాత్రాన నేను అంత నీరసంగా అయిపోతానా ఏంటి అని చెప్తాడు అమాయకంగా. గౌతమ్ సమాధానం విని శశి తల కొట్టుకుంటూ ఉంటే సూర్య గౌతమ్ తల మీద ఒక్కటిచ్చి, ఒరే, నీది నిజంగా మట్టి బుర్ర అని తెలుసు, కానీ ఈ రోజే ఒకటి అర్థమైందిరా నాకు. సూర్య కొట్టిన చోట రుద్దుకుంటూ, అబ్బా ఇప్పుడు ఏమైందిరా, అయినా నీకేం అర్థమైంది అని అడిగాడు గౌతమ్. సూర్య, నీకసలు బుర్ర లేదని అర్థమైందిరా అని తిట్టి, కృష్ణ, వీడికి ఈ జన్మలో అర్థం కాదు, కానీ నువ్వే చెప్పు అని అంటాడు. కృష్ణ గౌతమ్ని చూస్తూ, మన ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవ్వబోతుంది గౌతమ్ అని అంటుంది సిగ్గుపడుతూ. గౌతమ్కి అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటుంది. ఎలా అని అడిగాడు కృష్ణ గౌతమ్ చేతిని తీసుకొని తన పొట్ట మీద ఆనించుకొని. ఇలా అని అంటుంది. అప్పటికి గాని మన గౌతమ్కి అర్థం కాలేదు. వెంటనే కృష్ణని పైకెత్తి గిరగిరా తిప్పుతాడు. కృష్ణ, చాలు గౌతమ్, ఇంకా నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సూర్య, వీడికి ఏది వచ్చినా తట్టుకోలేము అని అనుకుంటూ ఉంటే శశి నవ్వుతూ చూస్తుంది. విషయం తెలుసుకున్న అందరూ శశి కృష్ణలను చూడటానికి వస్తారు. అందరూ సూర్య గౌతమ్లతో, మీ ఇద్దరి పెళ్లి ఒకే రోజే చేస్తున్నారు, ఇప్పుడు మీ భార్యలను కూడా ఒకేసారి ప్రెగ్నెంట్ చేశారా అని నవ్వుతూ ఆట పట్టిస్తూ ఉంటారు. సూర్యకి మనసులో భయంగా ఉన్నప్పటికీ శశి ముందు అది బయట పడనివ్వకుండా వీలైనంత ఎక్కువ టైము శశితో స్పెండ్ చేస్తూ తనని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. ఆకాష్ శశిని పంపించమని అడిగినప్పటికీ సున్నితంగా తిరస్కరించి శశికి తోడుగా ఉంటుందని కమలమ్మ గారినే తీసుకువస్తాడు. కృష్ణ వాళ్ళ పేరెంట్స్ హౌస్ దగ్గరలోనే అవటం వలన కృష్ణకి 5th మంత్ రాగానే తీసుకువెళ్తారు. గౌతమ్ ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటాడు. కృష్ణ శశిలకు నెలలు నిండుతూ ఉంటాయి. ఒక రోజు రాత్రి శశి నిద్రలో కదులుతూ ఉంటుంది. వెంటనే సూర్యకి మెలకు వస్తుంది. నిద్రపోతున్న శశి ముఖంలో బాధ సూర్యకి కనిపిస్తుంది.
శశి పొట్ట మీద చెయ్యి వేసి, మీ అమ్మ అంటే నాకు ప్రాణం. తనకి చిన్న కష్టం కలిగినా నేను చూడలేను. ప్లీజ్ తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు అని బాధగా శశి కడుపులో ఉన్న బేబీకి చెప్తూ ఉంటాడు. శశికి పెయిన్స్ ఎక్కువయ్యాయి. బాధపడుతూనే కళ్ళు తెరిచి సూర్య చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. సూర్య నొప్పిగా ఉంది అని శశి తన తలని ఒడిలోకి తీసుకుంటాడు. శశి సూర్య ముఖంలోని కంగారు, బేలగా మారిన అతడి ముఖం చూసి తను బాధపడితే సూర్య తట్టుకోలేడేమో అని అర్థమయ్యి నొప్పిని పంటి బిగువన భరిస్తూ అతి కష్టం మీద హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళు సూర్య అని అంటుంది. అప్పటి వరకు టెన్షన్ పడుతూ ఉన్న సూర్య వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. గౌతమ్‌కి ఫోన్ చేస్తాడు. లేబర్ రూమ్‌లో శశి నొప్పితో విలవిలలాడుతూ ఉంటే బయట సూర్య మనసు బాధతో విలవిలలాడుతూ ఉంటుంది. గౌతమ్ సూర్యకి, కమలమ్మ గారికి ధైర్యం చెప్తూ ఉంటారు. గౌతమ్ ఫోన్ చేసి చెప్పడంతోనే సరోజిని, భద్రం గారు, సాగర్, వర్షాలు హాస్పిటల్‌కి వస్తారు. కాసేపటికి డాక్టర్ వచ్చి కంగ్రాట్స్ సూర్య, మీకు పాప, బాబు పుట్టారు అని చెప్తుంది. సూర్య, శశి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. డాక్టర్, టెన్షన్ పడకండి, షీ ఈజ్ ఫైన్. మీరు వెళ్లి చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. సూర్య లోపలికి వెళ్ళేటప్పటికి శశి పడుకొని ఉంటుంది. సూర్య శశి తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటే శశి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. సూర్య శశి నుదుటి మీద కిస్ చేసి ఎలా ఉంది అని అడుగుతాడు. శశి ఓకే అని కళ్ళతోనే చెప్పి ఉయ్యాలకేసి చూస్తుంది. సూర్య ఉయ్యాలలోని బాబుని తీసుకొని శశి పక్కన పడుకోబెట్టి పాపని చేతిలోకి తీసుకొని శశి పక్కన బెడ్ మీద కూర్చుంటాడు. శశి, చెప్పకనే చెప్పావు సూర్య అని అంటుంది నవ్వుతూ. సూర్యకి అర్థం కాక ఏమని శశి అని అంటాడు. శశి, ఏమన్నా? మీ తండ్రి కూతుళ్ళు ఒకటే అని అందుకేగా బాబుని నాకిచ్చి పాపని నువ్వు తీసుకున్నావు. సూర్య చిరునవ్వు నవ్వి థ్యాంక్స్ శశి. నీ వల్లే అనాథగా బ్రతికిన నాకు ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు అని ఈ సమాజానికి గౌరవంగా చూపించుకునేలా చేశావు అని చెప్తాడు. శశి చేతిని ప్రేమగా నొక్కుతూ ఆ మాటలు చెప్తూ ఉంటే సూర్య కళ్ళల్లో సన్నటి నీటి పొర శశి గమనిస్తుంది. శశి సూర్య చేతిని కిస్ చేసి ఇంకెప్పుడు మనం అనాథ అని మాట్లాడకూడదు, బాధపడకూడదు ప్లీజ్ అని అంటుంది. సూర్య చిరునవ్వుతో ఇంకెందుకు అంటాను మై డియర్ హనీబీ, నాకు ఫ్యామిలీ ఉండగా అని పాపని అరికాళ్ళల్లో కిస్ చేస్తాడు. ఆ పసిదానికి తండ్రి స్పర్శ తెలిసిందేమో నిద్రలోనే చిన్నగా నవ్వుతుంది. సూర్య ఆ నవ్వుని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అందరూ లోపలికి వచ్చి పిల్లల్ని చూస్తారు. ఇంతలో గౌతమ్‌కి కాల్ వస్తే మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. గౌతమ్ టెన్షన్ గమనించిన సూర్య కూడా గౌతమ్ వెనకే వెళ్తాడు. సాగర్ ఆకాష్‌కి, స్రవంతికి వీడియో కాల్ చేసి బాబుని, పాపని చూపిస్తాడు. సూర్య వెనకే వెళ్ళిన సూర్య ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు. గౌతమ్, కృష్ణకి కూడా పెయిన్స్ వస్తున్నాయంట. ఇక్కడికి తీసుకువస్తున్నారు అని చెప్తూ ఉండంగానే కృష్ణ ఫ్యామిలీ కృష్ణని తీసుకొని వస్తారు. కాసేపటికి వెయిటింగ్ తర్వాత డాక్టర్ వచ్చి గౌతమ్ మీకు కూడా కంగ్రాట్స్. మీకు పాప పుట్టింది. అలాగే కృష్ణ కూడా బాగానే ఉంది అని నెక్స్ట్ క్వశ్చన్ ఊహించి ముందుగానే చెప్తున్న గౌతమ్ లోపలికి వెళ్ళి థ్యాంక్స్ రాక్షసి. నీ అల్లరే నేను భరించలేకపోతున్నా. ఇంకా మళ్ళీ నీలాంటి అల్లరి పిల్ల నాకు ఇచ్చావా అని అంటాడు నవ్వుతూ. తర్వాత మీ ఇద్దరు కలిసి నన్నే ఏడ్పిస్తారు. గౌతమ్ కృష్ణ చెంప మీద చెయ్యి వేసి థ్యాంక్స్ బంగారం, లవ్ యూ అని చెప్తాడు. కృష్ణ, హలో సార్, అప్పుడే థ్యాంక్స్ చెప్పకండి, ఇంకా ఇద్దరు బ్యాలెన్స్ ఉన్నారు అని అంటుంది. గౌతమ్ కృష్ణ బుగ్గలు పట్టుకొని లాగుతూ ఓకే బంగారం నీ ఇష్టం, నువ్వెంతమంది అంటే అంతమంది అని బేబీని కిస్ చేస్తాడు. మూడో రోజు శశి కృష్ణను డిశ్చార్జ్ చేశారు. సూర్య గౌతమ్లకు ఆఫీస్కి వెళ్ళి రావటం, మిగతా టైం పిల్లలతో గడిపేస్తూ ఉంటే శశి కృష్ణలకు పిల్లల్ని చూసుకోవడంతోనే మార్నింగ్ నైట్ ఎలా అవుతాయో తెలియకుండానే రోజులు గడిపోతాయి. పిల్లలకి అన్నప్రసన్న రోజు రానే వస్తుంది. సూర్య చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తాడు. అందరినీ ఇన్వైట్ చేస్తాడు. పురోహితులు బాబు, మీరు పిల్లలకి పెట్టాలనుకున్న పేర్లు ఈ బియ్యంలో రాయండి అని అంటాడు. సూర్య పాప పేరు సీత, బాబు పేరు ఆదిత్య అని రాస్తాడు. శశి తరపున అందరూ పాప పేరు చూసి తృప్తిగా ఫీల్ అవుతారు. గౌతమ్ పాప పేరు సిరిమల్లి అని రాస్తాడు. అందరూ చాలా బాగుంది అని అంటారు. సూర్య అందరిని ఉద్దేశించి ఇంతటితో స్టోరీ ఎండ్ అయిపోతుంది. మరొక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇన్ని రోజులు ఈ స్టోరీని అంటే శశితో సూర్య స్టోరీని బాగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.